ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాసేపటి క్రితమే నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు ప్రసన్న కుమార్ హాజరయ్యారు. అడ్వకేట్ ఒకళ్ళనే చేశారు ఒక్క సార్ తీసుకుని చెప్తాను మా సార్ చెప్పాలి ఇక్కడ సైడ్ మా సార్ చెప్తాను నలుగురు పోయారండి. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కాసేపటి కిందటే డీఎస్పీ ఎదుట విచారణకు హాజరయ్యారు. వివరాలను మహేష్ అందిస్తారు. మహేష్, విజయ్ చంద్రగా మనం నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడే కొద్దిసేపటి కిందట కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విచారణకు రావడం జరిగింది. ప్రస్తుతం ఈ డీఎస్పీ కార్యాలయంలో పై భాగంలో ఉన్నటువంటి మొదటి అంతస్తులో ప్రసన్న కుమార్ రెడ్డిని డీఎస్పీ ఘట్టంనేని శ్రీనివాసరావు అలాగే అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. పలు ప్రశ్నలు ప్రధానంగా చూస్తే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్రమైనటువంటి అసహ్యమైనటువంటి నీచమైనటువంటి భాషల్లో తీవ్ర పరుష పదజాలంతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టు కూడా తప్పుపట్టింది. ప్రధానంగా ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేస్తారా అని హైకోర్టు కూడా విస్మయం వ్యక్తం చేసి మందలించినటువంటి పరిస్థితి ఉంది. ముందస్తు బెయిల్ కూడా నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణకు రావాలని 3 రోజుల కిందట నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి నెల్లూరు నివాసంలో పోలీసులు నోటీసులు ఇచ్చారు. మొదట కోవూరు పోలీస్ స్టేషన్లో విచారిస్తారని అనుకున్నారు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా మళ్ళా ఆ విచారణని నెల్లూరు రూరల్ డీఎస్పీకి మార్చడం జరిగింది. నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు ఆయన విచారిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఇప్పటికే ఈ డీఎస్పీ కార్యాలయం వద్దకి ప్రసన్న అనుచరులు అలాగే వైసీపీ శ్రేణులంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు. వీళ్ళందరినీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ కోవూరు నియోజకవర్గానికి సంబంధించి గత జగన్ ప్రభుత్వ హయాంలో అనేకమైనటువంటి అవినీతి అక్రమాలు అరాచకాలు అక్రమ కేసులు పరంపర కొనసాగింది. దీని నేపథ్యంలో దానిపైనే ప్రశాంత్ రెడ్డి అవినీతిలో పీజీ చేశారని చెప్పి ఆరోపించడం జరిగింది. ఆరోపణలపైన తీవ్ర స్థాయిలో ప్రసన్న వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ కొంతమంది వైసీపీ నేతలు ఉన్నారు. వీళ్ళు ఏమంటారు అడుగుదాం. ఏమంటారు? వీళ్ళెవరు కూడా మాట్లాడే పరిస్థితులు లేరు. ఏమంటారు బాబు? ఎంక్వైరీ జరుగుతా ఉంది. ఎందుకు వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? మీరు ఎడలూరు నుంచి వచ్చామన్నా. ఏంది? ఎడలూరు దండిగుంట మాది. ఏమంటారు? ప్రసన్న కుమార్ రెడ్డి ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ అంటారు? ఇది చాలా ఘోరం అన్న. ఇది చాలా అన్యాయం. ఇది నల్లపురెడ్డి వాళ్ళ వంశంలోనే పుట్టుకలేదు. ఒకరి ఇళ్ల మీద పోయినా ఇంకేదన్నా పోయినా కూడా ఒకరికి చెప్పేవాళ్ళు కానీ ఒకరి చేత చెప్పించుకునేవాళ్ళు కాదు. ఇలాంటిది చాలా బాధాకరం. ఈ ప్రసన్న వ్యాఖ్యలు చాలా బాధాకరమని సొంత పార్టీ వాళ్ళు అలాగే వైసీపీ వాళ్ళు అలాగే అనుచరులు ఆయన ముఖ్య అనుచరులు కూడా చెప్తున్నారు. ఈ వ్యాఖ్యలు కరెక్ట్ కాదని. ఇది కొన్ని పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. అడ్వకేట్ ఒకళ్ళనే చేశారు ఒక్క సార్ తీసుకుని చెప్తాను మా సార్ చెప్పాలి ఇక్కడ సైడ్ మా సార్ చెప్తాను నలుగురు పోయారండి.